హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మారుతి ఎన్లైటర్స్. ఈ వీడియోలో మనం అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన బ్యాక్లాగ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్కషన్ చేస్తున్నామండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మీరు టోటల్ వీడియో చూసేసిన తర్వాత ఏ పోస్ట్కి మీరు అర్హులు అనేది డీటెయిల్స్ అయితే మీకు అవుతాయి. ఇక్కడ టోటల్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యాయండి. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ నోటిఫికేషన్లో 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. ఆ 2 రకాల పోస్ట్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ అయితే ఉంది. ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి 001 జూనియర్ అసిస్టెంట్, 002 టైపిస్ట్ అయితే ఉందండి. ఇక జూనియర్ అసిస్టెంట్ వివరాల్లోకి వెళ్తే జూనియర్ అసిస్టెంట్ అయితే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 3 పోస్టులు అయితే ఉన్నాయండి. బ్లైండ్నెస్ అండ్ లో విజన్కి అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 2 పోస్టులు అయితే ఉమెన్స్కి అయితే అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డెఫ్ అండ్ హార్ట్ ఆఫ్ హియరింగ్ వాళ్ళకైతే హెచ్హెచ్ వాళ్ళకైతే 1 పోస్ట్ అయితే ఉందండి. ఇది జనరల్లో అయితే ఉందండి. నెక్స్ట్ టైపిస్ట్ విషయానికి వస్తే టైపిస్ట్ అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 2 వేకెన్సీస్ గాను ఒకటైతే విహెచ్ ఉమెన్కి అయితే ఉందండి. ఇంకొక పోస్ట్ వచ్చేసి లోకోమోటివ్ డిజేబిలిటీ అంటే ఓహెచ్ వాళ్ళకైతే 1 పోస్ట్ ఉందండి. ఇది కూడా జనరల్లోనే ఉంది. విహెచ్ కాకుండా హెచ్హెచ్కు మరియు ఓహెచ్కి జూనియర్ అసిస్టెంట్ ఒకటి ఉంది, హెచ్హెచ్కి ఉంది, ఓహెచ్కి ఒకటేసి టైపిస్ట్ అయితే ఉందండి. ఈ 2 పోస్టులు జనరల్లోనే అయితే ఉన్నాయండి. ఇక మరి విహెచ్ విషయానికి వస్తే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్లు 2 ఉన్నాయి, టైపిస్ట్ ఒకటైతే ఉంది. ఈ 3 పోస్టులు కూడా ఉమెన్కి అయితే ఉందండి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ కోడ్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ 1కి 2కి అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2కి ఒకటైతే ఉందండి. 2కి డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలండి. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో మీ డిగ్రీలో హైయెస్ట్ మెరిట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇక టైపిస్ట్ విషయానికి వస్తే వారు కూడా డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలా. అది కూడా టైపిస్ట్ సర్టిఫికేట్లను గవర్నమెంట్ రికగ్నైజ్డ్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుంచి టైప్ సర్టిఫికేట్ అయితే మనకైతే ఉండాలా. వారికి మాత్రమే ఈ పోస్ట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే ఫర్ పోస్ట్ కోడ్ 1 and 2 పోస్ట్ కోడ్ అని 1 and 2కి వచ్చి ద అప్లికెంట్ ఏజ్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 18 years పోస్ట్ 1కు అండ్ పోస్ట్ 2కు అంటే టైపిస్ట్కి జూనియర్ అసిస్టెంట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో 18 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ కావాలా. అండ్ షుడ్ నాట్ ఎక్సీడ్ కంప్లీషన్ ఆఫ్ 52 years ఎవరైతే అప్లై చేస్తున్నారో 18 years నుంచి 52 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకొని ఉండాలి. యువర్ ఏజ్ యాజ్ ఆన్ 1/7/2021కు మీకు మాత్రమే ఆ ఏజ్ కట్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎగ్జామినేషన్కి లోకల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాలండి, ఇతర డిస్ట్రిక్ట్ వాళ్ళు అర్హులు అయితే కాదు. ఇక నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వస్తే గిన 18 to 52 years కదా. ఇంకా జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ శాలరీ పే స్కేల్ వచ్చేసి 16,400 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి 49,870తో అయితే బేసిక్ అయితే ముగుస్తుందండి. ఎవరి ఇయర్ ఇంక్రిమెంట్ వచ్చేసి 470, 510, 550 అలా ఇంక్రిమెంట్స్ అయితే ఎవరి ఇయర్ అయితే స్టార్ట్ అయితే అవుతాయండి. ఈ 16,400 గాను డిఏ వచ్చేసి 30% యాడ్ చేసుకోవాలి అదనంగా, మరియు ఐఆర్ వచ్చేసి 27%, మరియు హెచ్ఆర్ఏ వచ్చేసి మీరు గిన మున్సిపాలిటీలో అయితే 12%, మున్సిపాలిటీలో వచ్చేసి 14.5% అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పంచాయతీలో వచ్చేసి 12%, మెట్రోలో అయితే 20% అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 70% ఇవన్నీ కలిసి యాడ్ చేసుకున్నా కూడా మీకు 26,000 to 28,000 అయితే వచ్చే అవకాశం ఉంది. బై హ్యాండ్ శాలరీనే అదనంగా పిహెచ్ అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి అంత వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ 2 విషయానికి వస్తే క్లాస్ 4 జాబ్స్ విషయానికి వస్తే కనుక క్లాస్ 4 జాబ్స్లో చాలా రకరకాల పోస్టులు అయితే ఉన్నాయండి. ఆ రకరకాల పోస్టులో ఫస్ట్ పోస్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 001 వచ్చేసి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వచ్చేసి టోటల్ అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. బ్లైండ్నెస్కి అయితే ఏమీ లేవు. హెచ్హెచ్ వాళ్ళకైతే 2 వేకెన్సీస్ ఉన్నాయి. హెచ్హెచ్లో కూడా ఉమెన్కి అయితే ఉన్నాయండి ఇది. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి ఓన్లీ 1 పోస్ట్ ఉంది. ఆ 1 పోస్ట్ కూడా బ్లైండ్స్లో ఉమెన్కి అయితే ఉందండి. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్
ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్ట్ కూడా విజువల్ ఇంపేర్డ్కే ఉమెన్కి అయితే ఉందండి. ఆఫీస్ సబార్డినేట్ టోటల్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 4 వేకెన్సీస్ గాను జనరల్లో అయితే విహెచ్ జనరల్లో ఒక పోస్ట్ ఉంది. ఉమెన్కి అయితే విహెచ్ ఉమెన్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ హెచ్హెచ్ జనరల్లో అయితే ఒక పోస్ట్ అయితే ఉందండి. టోటల్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టెక్నికల్ సబార్డినేట్ ఓన్లీ ఒక పోస్ట్ ఉందండి. ఆ ఒక్క పోస్ట్ కూడా విహెచ్ ఉమెన్కి అయితే ఉందండి, విజువల్ ఇంపేర్డ్ ఉమెన్కి అయితే ఉందండి. దోబీ ఓన్లీ ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్ట్ కూడా విజువల్ ఇంపేర్డ్ ఉమెన్కి అయితే వస్తుందండి. స్వీపర్ వచ్చేసి ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఆ ఒక్క పోస్ట్ కూడా హెచ్హెచ్ జనరల్లో అయితే ఉందండి. పబ్లిక్ హెల్త్ వర్కర్ వచ్చేసి టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 4 వేకెన్సీస్ గాను విజువల్ ఇంపేర్డ్ విహెచ్కి ఉమెన్కి అయితే ఒకటి ఉంది, హెచ్హెచ్ జనరల్లో ఒకటైతే ఉందండి, మరియు ఓహెచ్ జనరల్లో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వాచ్మెన్ వచ్చేసి టోటల్ ఒక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఓన్లీ ఒకటే ఉందండి. ఆ ఒక్కటి కూడా విహెచ్ కేటగిరీలో ఉమెన్కి అయితే ఉందండి. నెక్స్ట్ కుక్ వచ్చేసి వంట మనిషి అంటే ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఆ ఒక్క పోస్ట్ కూడా విజువల్ ఇంపేర్డ్ కేటగిరీలో ఉమెన్కి అయితే ఉందండి. టోటల్ 11 పోస్టులు ఉన్నాయండి. ఓన్లీ ఉమెన్ కేటగిరీకి 11 పోస్టులు అయితే ఉన్నాయి. విహెచ్ కేటగిరీలో ఉమెన్కి 11 పోస్టులు ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉందండి. ఈ 2 నోటిఫికేషన్లు చూసుకుంటే టోటల్ విహెచ్ కేటగిరీలో అయితే గిన టోటల్ 14 వేకెన్సీస్ ఉన్నాయి కండి. ఈ 14 వేకెన్సీస్ గాను 13 వేకెన్సీస్ అమ్మాయిలకు ఉన్నాయి. ఓన్లీ ఒక్క వేకెన్సీ మాత్రమే అబ్బాయిలకి అయితే ఉందండి. అది కూడా ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీ ఓన్లీ అబ్బాయికి అయితే ఉందండి. ఎవరైతే అబ్బాయిలు అయితే ఎవరున్నారో ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మీరు అర్హులై ఉంటే గిన మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ అన్ని పోస్టులు అయితే ఉమెన్కి అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ వచ్చేసి మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఎస్ఎస్సి కంప్లీట్ కావాలంట. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఆఫ్టర్ 18 to 24 months ఆఫ్ NPHEAF కోర్స్ కండక్టెడ్ ఇన్ ద స్టేట్ రికగ్నైజ్డ్ బై ఏపీ నర్సింగ్ ఉందండి. ఇంకా నెక్స్ట్ చాలా దీని కదా మల్టిపుల్ ఉంది. మస్ట్ బి రికగ్నైజ్డ్ అండ్ ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి ఆఫ్ రికగ్నైజ్ సర్టిఫికేట్ ఉన్నది. ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారంటండి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ అయితే ఉంది, సెకండ్ పోస్ట్ అయితే. ఈ ల్యాబ్ టెక్నీషియన్కి అయితే బేసిక్ క్వాలిఫికేషన్ అయితే ఎస్ఎస్సి విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉంది, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అయితే విజువల్ ఇంపేర్డ్కి అయితే ఒక పోస్ట్ ఉందండి. విజువల్ ఇంపేర్డ్ దాదాపు అయితే ఈ కోర్స్ చేసిన అయితే ఎవరైతే లేరు అనుకుంటాను. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 3 వచ్చేసి ల్యాబ్ అటెండెంట్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఐటీఐ ఇన్ ఎనీ ట్రేడ్ అని అయితే ఉందండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలండి. 7th క్లాస్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయి ఉండాలా. ఇంకో మస్ట్ బీ ఏబుల్ టు రైడ్ ఇన్ బైస్కిల్, మీకు సైకిల్ తొక్కే కెపాసిటీ కూడా ఉండాలని అడుగుతున్నారు. దానికి ఆఫీస్ సబార్డినేట్కి 10th క్లాస్ పాస్ అయ్యి 7th క్లాస్ పాస్ కావాలా, మరియు సైకిల్ తొక్కే వాళ్ళు అయితే ఉండాలా. నెక్స్ట్ టెక్నికల్ సబార్డినేట్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ ఎగ్జామినేషన్ మాత్రం పాస్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ దోబీ వచ్చేసి మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు. ఇక్కడ దోబీకి వచ్చేసి ఏ క్వాలిఫికేషన్ అయితే లేదండి. ఇక్కడ ఓన్లీ తెలుగు రాయడం చదవడం వస్తే సరిపోతుంది దీంట్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ స్వీపర్కి కూడా అయితేనండి. ఇక్కడైతే ఏమీ లేదు, ఏ క్వాలిఫికేషన్ అయితే ఏమీ లేదండి. ఇక్కడ తెలుగు రాయడం వస్తే సరిపోతుందని దీంట్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ డ్రైనేజ్ క్లీనర్ మస్ట్ బి ఏబుల్ టు రీడ్ రైట్ ఇన్ తెలుగు చదవడం రాయడం వస్తే సరిపోతుందని ఇచ్చారు. పబ్లిక్ హెల్త్ వర్కర్కి వచ్చేసి మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్, సేమ్ ఈ పోస్ట్కి కూడా దీంట్లో అయితే ఇచ్చారు, చదవడం రాయడం మాత్రమే అని ఇచ్చారు. నెక్స్ట్ వాచ్మెన్కి వచ్చేసి 5th క్లాస్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలండి. వాచ్మెన్కి అయితే గిన ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి మస్ట్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ సివిల్ డిఫెన్స్ యాజ్ అన్ హోమ్ గార్డ్.
మస్ట్ బి ఏబుల్ టు రైడ్ ఏ బైస్కిల్, సైకిల్ తొక్కడం రావడా, హోమ్ గార్డ్గా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని అడుగుతున్నారు. ఎవరైతే వాచ్మెన్కి అయితే కినా. కుక్కు వచ్చేసి మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు అండ్ రాయడం చదవడం అయితే వచ్చిండాల. మరియు ఇంకొకటి దీని కండిషన్ అండి, ఫర్ 1 year ఆఫ్ సర్వీస్ ఆఫ్ కుకింగ్, 1 year సర్వీస్ అయితే ఉండాలి. ఇక్కడ దీంట్లో సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండి కుకింగ్ సర్టిఫికేట్ దీంట్లో అయితే అడగలేదు నేను, ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఉన్న ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మాత్రం చదువుతున్నాను అయితే నేను. ఇక్కడ చాలా పోస్టులకి అయితే కొన్ని పోస్టులకి అయితే పోస్టులకి అయితే దోబీకి, స్వీపర్కి, డ్రైనేజ్ క్లీనర్కి ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ అయితే ఏమి ఇవ్వలేదు, రాయడం చదవడం వస్తే సరిపోతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి ఇంతకుముందు మనము ఫస్ట్ నోటిఫికేషన్లో చదివాం కదండి, సేమ్ అది మినిమం ఏజ్ అయితే 18 years అయితే ఉండాలా, మ్యాక్సిమం ఏజ్ అయితే 52 years ఉండాలా. యాజ్ ఆన్ వచ్చేసి 1/7/2021 గాను సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఇక స్కేల్ ఆఫ్ పే వచ్చేసి చూద్దాము సార్ అండి. స్కేల్ ఆఫ్ పే కూడా క్లాస్ 4 జాబ్స్కి చాలా బాగానే ఉందండి. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ 21,230 అయితే ఉందండి బేసిక్ పే. అంటే జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ కన్నా ఇక్కడ బేసిక్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి. వీరి బేసిక్ పే ఎండింగ్ వచ్చేసి 63,010 రూపీస్ అయితే ఎండింగ్ అవుతుంది. ఈచ్ ఇయర్ ఇంక్రిమెంట్ వచ్చేసి 590, 640 అలాగైతే ఇంక్రిమెంట్ ఎవరి ఇయర్ స్టార్ట్ అవుతుందండి. వీరికి దాదాపు అయితే 21,000 బేసిక్ స్టార్ట్ అయింది కాబట్టి బై హ్యాండే 30,000 వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా సేమ్ బేసిక్ అయితే ఉందండి, 21,230 రూపీస్ అయితే వచ్చే అవకాశం ఉంది బేసిక్ అయితే కినా. వీరికి కూడా సేమ్ ఎండింగ్స్ బేసిక్ కూడా 63,000 అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి బేసిక్ వచ్చేసి 15,460తో వస్తుందండి. ఎండింగ్ శాలరీ వచ్చేసి 47,330తో బేసిక్ అయితే క్లోజ్ అవుతుందండి. వీరికి కూడా అప్రాక్సిమేట్లీ 22,000 అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసి 13,000 అయితే వస్తుంది బేసిక్ వచ్చేసి. ఇది వీళ్ళకి గాను ఐఆర్ఓ, డిఏ, హెచ్ఆర్ఏ అన్నీ కలుపుకుంటే కన్నా దాదాపు 20,000 అయితే 21,000 అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ టెక్నికల్ సబార్డినేట్ వచ్చేసి 13,390 అయితే ఉందండి. వీరికి కూడా సేమ్ అదే విధంగా వచ్చే అవకాశం ఉంది. దోబీ వచ్చేసి 13,000 అయితే బేసిక్ పే అయితే ఉందండి. ఎండింగ్ బేసిక్ పే వచ్చేసి 40,270 అయితే ఉంది. ఈ 13,000కి వచ్చేసి మళ్ళీ మనం డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని 20,000 అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. స్వీపర్కి కూడా సేమ్ అయితే ఉంది, 13,000 అయితే ఉంది. ఈ డ్రైనేజ్ క్లీనర్కి కూడా 13,000 ఉంది బేసిక్ పే ఉంది. పబ్లిక్ హెల్త్ వర్క్ కూడా సేమ్ అయితే ఉంది. వాచ్మెన్ కూడా సేమ్ 13,390 ఉంది. ఇక్కడ క్లాస్ 4 జాబ్స్ అనేది చదివే కదా, వారికైతే ప్రతి ఒక్కరు కూడా 18,000కి అయితే తగ్గదండి. ఇక క్లాస్ 4 జాబ్స్కి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 1, 2 and 3కి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఏజ్కి వచ్చేసి ఏజ్ సీనియర్ ఎవరికి ఉంటే వాళ్ళు 35 మార్క్స్ అయితే ఇస్తారండి. సివియారిటీ ఆఫ్ డిజేబుల్డ్ మెడికల్ సర్టిఫికేట్కి 30 మార్క్స్ అయితే ఇస్తారు. మరియు క్వాలిఫికేషన్ రిక్వైర్డ్కి వచ్చేసి 25 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి వచ్చేసి 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్కు 35 మార్క్స్, మెడికల్ సర్టిఫికేట్కి 30 మార్క్స్, క్వాలిఫికేషన్కి 25 మార్క్స్, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10 మార్క్స్, టోటల్ వచ్చి 100 మార్క్స్కి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఫర్ ద పోస్ట్ కోడ్ 4 to 11 అంటే రిమైనింగ్ సబార్డినేట్, ఆఫీస్ అసిస్టెంట్, వాచ్మెన్, కుక్ వీళ్ళందరికీ కలిసి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఏజ్కి వచ్చేసి 35 మార్క్స్ అయితే ఉంటుందండి. సివియారిటీ ఆఫ్ డిజేబుల్డ్కి అయితే 40 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్కి అయితే కింద 25 మార్క్స్ ఇది ఇస్తారు. అక్కడ పైన క్వాలిఫికేషన్కి అయితే రీడ్ అండ్ రైట్ ఇచ్చారు కదా, ఇక్కడ రీడ్ అండ్ రైట్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 5th క్లాస్ అయినా ఉండాలనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి అట్లీస్ట్ 5th క్లాస్ అయినా ఉండాలనుకుంటున్నా. ఇక టోటల్ 100 మార్క్స్కి అయితే ఇచ్చారండి. ఇక్కడ ఏజ్కి వచ్చి 35 మార్క్స్, మెడికల్ సర్టిఫికేట్కి అయితే 40 మార్క్స్, క్వాలిఫికేషన్కి అయితే 25 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పైన చిన్న కేటగిరీలో ఏ పర్సంటేజ్ ఆఫ్ కేటగిరీకి ఎంత ఇస్తారో
అందులో ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ చేస్తారో హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మెడికల్ సర్టిఫికేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, క్వాలిఫికేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దీని గురించి ఒక్కో దాని నుంచి డీటెయిల్స్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో వచ్చేసి దాదాపు 18 minutes పైన అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ పార్ట్లో ఈ ప్రిఫరెన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఏజ్ ఎలా క్యాలిక్యులేషన్, డిజేబుల్ సర్టిఫికేట్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో విత్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనే విధంగా మీకు ఒకసారి నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను పైన ఒక పాయింట్ మర్చిపోయానండి. ఇక్కడ మీకు వచ్చే శాలరీతో పాటు కూడా పిహెచ్ అలవెన్సెస్ యాడ్ అవుతాయి. సిటీ కాంపెన్సేటరీ అలవెన్సెస్ కూడా 200-300 అయితే యాడ్ అవుతాయి మీకైతే వచ్చే శాలరీకి. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ అనేది ఒక్కొక్క పోస్ట్కి ఒక అప్లికేషన్ మాత్రమే వేయాలి. మీరు ఏదైనా ఒక పోస్ట్కి అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్కి నెక్స్ట్ వేరే పోస్ట్కి మీరు దాంట్లో ఎంటర్ చేయకూడదు. ఒక పోస్ట్కి ఓన్లీ ఒక్క నోటిఫికేషన్ మాత్రమే డిఫరెంట్ అప్లికేషన్స్ వేయాలా. మీరు 6 పోస్టులకి అయితే అప్లై చేయాలనుకున్నారో మీరు అప్పుడు 6 అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది. ఒక్కసారి మనం అప్లికేషన్ ఫామ్ గురించి చూద్దామండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఏమని ఇచ్చారంటే అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిల్ చేయాలని ఇచ్చారు. మీ ఫోటో అఫ్లిక్స్ ఫోటో అటాచ్డ్ బై ది ఎనీ గెస్టెడ్ ఆఫీసర్ నుంచి మీరు అటాస్టేషన్ చేసుకొని రమ్మంటున్నారు. ఇక్కడ అప్లికేషన్లో కొన్ని ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీల్డ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఫాదర్ నేము, సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్, నేచర్ ఆఫ్ డిజేబిలిటీ అంటే మీరు విఐ కానీ విహెచ్ కానీ ఏవైతే ఓహెచ్ కానీ హెచ్హెచ్ కానీ ఏవి ఉంటే అవి రాయండి. పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ, పోస్టల్ అడ్రస్ ఇన్ ఫుల్ మీ పోస్టల్ అడ్రస్ అయితే రాయాలండి. మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ DDMMYY ఫస్ట్ డేట్ రాయాలా, మంత్ రాయాలా, ఇయర్ రాయాలండి. ఏజ్ యాజ్ ఆన్ 1/7/2021కి మీ ఏజ్ 1/7/2021కి ఎంత ఏజ్ ఉందో అంత మాత్రమే అయితే రాయండి. మదర్ టంగ్ అయితే 100% తెలుగు అయితే ఉండాలా. ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇక్కడ వచ్చేసి క్లాస్ స్టడీడ్, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఇన్ విచ్ అకాడమిక్ ఇయర్ క్యాండిడేట్ స్టడీడ్. ఇక్కడ క్లాసెస్ ఇచ్చారు. బేసిక్ క్లాస్ వచ్చేసి 4th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 4th క్లాస్ నుంచి ఇక్కడ 10th క్లాస్ వరకు అయితే ఇచ్చారు. మీరు 4th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ 4th to 10th క్లాస్ ఒకటే స్కూల్లో చదివారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం చదివారు. ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్లో వచ్చేసి అన్ని చోట్ల అనంతపురం రాసేయండి. మీరు ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మీ ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అయితే రాయండి. ఇన్ విచ్ ఇయర్ అకాడమిక్ ఇయర్ క్యాండిడేట్ స్టడీడ్. ఫర్ ఎగ్జాంపుల్ 2001లో మీరు ఫస్ట్ క్లాస్ చదివారనుకోండి. 2001, 2, 3, 4 అట్లా ఇయర్ అయితే రాయండి. మీకు ఏమైనా మిడిల్లో గ్యాప్ ఉంటే కన్నా ఆ గ్యాప్ ఇయర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్. క్వాలిఫైయింగ్ ఎగ్జాము, రిజిస్ట్రేషన్ నెంబర్, మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్, టోటల్ మార్క్స్ అబ్టైన్డ్, పర్సంటేజ్. మీకు ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏమైనా ఉంటాయి కదండి, ఆ డీటెయిల్స్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఇలా అప్లై చేయండి. అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇఫ్ ఎనీ మీకు ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు దీంట్లో అప్లై చేయవలసి ఉంటుంది. అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇఫ్ ఎనీ ఇక్కడ రాసిన తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి మనం సర్టిఫికేట్ తీసుకోవాలి కదా, అక్కడ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేశారో అప్పుడు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది, ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా అనంతపురే కదా ఎంప్లాయ్మెంట్ ఆఫీసు. ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇక్కడ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అక్యురేట్గా అయితే రాయండి, మీరు మిస్ చేయకండి. ఎందుకంటే మీరు మిస్ చేయడం వల్ల ఇయర్ ఆఫ్ పాసింగ్లో మీరు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ అయితే కోల్పోవడం జరుగుతుంది. క్లారిటీగా ఒకసారి డిస్కస్ చేయడం అయితే రాయండి. ఐ డిక్లేర్ దట్ ఇఫ్ ఎనీ టైమ్ ఐ హ్యావ్ నాట్ బీన్ ప్రాసెస్డ్ యూనిట్ ఫర్ గవర్నమెంట్ సర్వీస్. ఇక్కడ మీకు డిక్లరేషన్ అయితే ఇచ్చారండి. ఆ డిక్లరేషన్ ఒకసారి మీరు చదువుకోండి. సరే, సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ అయితే ఉంది, ప్లేసు, డేటు, లోకల్ స్టేటస్, క్రైటీరియా. ఇక్కడ కూడా మీరు డిక్లరేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ శ్రీ కుమారి ఎవరైతే పేరు రాయండి, సన్ ఆఫ్ మీ ఫాదర్ పేరు కూడా రాయండి. ఈజ్ రిసైడింగ్ అలాంగ్ విత్ హీ/హర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్
ఇక్కడ రాసి విలేజ్, మీ విలేజ్ కానీ విలేజ్ మండల్ అనంతపురం డిస్టిక్ సిన్స్ మీరు ఏ ఇయర్ నుంచి మీరు అనంతపూర్లో మీరు లోకల్గా ఉంటున్నారో యాజ్ సచ్ ద క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ టు బి లోకల్ క్యాండిడేట్ ఆఫ్ అనంతపురం డిస్టిక్ స్టేటస్. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఎందుకు చేయాలంటే మీరు అనంతపూర్ డిస్టిక్లో మీ రిసైడింగ్ లోకల్ ఏరియా ఉన్నారో అక్కడ డిక్లరేషన్ కోసం అయితే ఇది అడిగారు. మీ అనంతపూర్ డిస్టిక్లో మీ స్పెసిఫిక్ ఏరియాలో మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు, ఆ ఏరియాకు మీకు లోకల్గా కన్సిడర్ చేయాలంటే రూల్స్ ప్రకారం మీరు అర్హులా కాదని టెస్ట్ చేయడానికి అయితే ఈ డిక్లరేషన్ లెటర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదండి ఇక అప్లికేషన్ ఫామ్ గురించి. ఇక మనం అనంతపూర్ డిస్టిక్ సంబంధించిన బ్యాక్లాగ్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే మనం చూసామనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ.